ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు, అదేవిధంగా ఓటర్లని భయప్రాంతాలకు గురి చేస్తూ ఒక ప్రాంతంని పరిగణనలోకి తీసుకొని అక్కడ ఉండే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులని అదేవిధంగా బలవంతంగా అక్కడ ఇతర పార్టీల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను బలవంతంగా లాక్కొని వాళ్ళ కండవాలేసి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి వీడియోలు చేయించి మళ్ళా తర్వాత వాళ్ళు తేరుకొని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలోపు తను భయభ్రాంతులకు గురి అయ్యి తను చేసినటువంటి తప్పులని అధికార పార్టీ మీద దొబ్బి, అంటే అతనికి అలవాటు ఇటువంటివన్నీ కూడా ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయన కిడ్నాపులు చేపిస్తాడు, ఆయన్నే మళ్ళీ ఉల్టేమంటాడు, మీరు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసిర్రా బై అని చెప్పి ఉల్టా మాట్లాడతాడు. సో ఇట్లాంటివన్నీ జిమ్మిక్కులు చేసేటువంటి వీళ్ళు ఈరోజు శాంతి భద్రతలు విఘాతం కలిగించేటట్లుగా ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీస్ని వాటిపైన దుర్భాషలాడుతూ వారిని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎన్నికల నియమావళి ప్రక్రియను కూడా మొత్తానికి కూడా తొంగలో తొక్కి ఎక్కడైతే వాయిలెన్స్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు, రెచ్చగొట్టే విధంగా వీడియోలు పంపించి ఈరోజు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి అందరినీ కూడా ఇబ్బంది పాలు చేయాలి అని చెప్పి ఒక కొత్త కుట్ర కోణాన్ని బయట పెడుతున్నారు. దానికి మేము ఈరోజు గౌరవ ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళి అడిషనల్ ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో మనం చూసుకున్నాం, గత 10 ఏళ్ల హయాంలో పాలమూరులో ఏం జరిగింది అంటే వాట్సాప్ కాల్ల యుగం నడిచింది. ఎందుకంటే అయ్యా వాట్సాప్ కాల్ల యుగము అని అంటే ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇక్కడ మనందరినీ కూడా జీవితాలు చిత్రం చేసినటువంటి సంఘటనలు మనం అందరం చూస్తూ వచ్చినాం. ఆ తర్వాత మనం చూసినాం కిడ్నాపులు, మామనాల్లో ఏ విధంగా కిడ్నాపులు అయినాయి. ఒక రాజకీయ నాయకుడు రాజకీయం చేయడానికి చేతగాక చేతగానోడు చేసినటువంటి పనులు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రూరల్ పోలీస్ పరిధిలో లేనిది 1 టౌన్ పోలీసుల పరిధిలో ఉన్న వాళ్ళని కూడా బలవంతంగా తీసుకొచ్చి కిడ్నాపులు చేపించినటువంటి చరిత్ర నీది. ఎక్కడో కర్ణాటక కళ్యాణదుర్గం లాంటి అక్కడ ప్రాంతంలో ఇక్కడ సిఐలని అక్కడికి మఫ్టీలో పంపించి అరెస్టులు చేపించినటువంటి ఘనత నీది. ఇక్కడ ఈ ప్రాంతంలో కులాలు మతాల మధ్యలో చిచ్చులు పెట్టేటట్లుగా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కదా, కులాలు ఆ కులాలను కాపాడలేదు, ఈ కులాలను ఈ మతాలను అని చెప్తున్నావు కదా. ఇక్కడ ఉన్నటువంటి మున్నూరు రావు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మైత్రి యాదవ్ కావచ్చు, ఇంకా మహబూబ్నగర్లో ఉన్నటువంటి గత 10 ఏళ్లలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులన్నీ తీసుకొని చూస్తే అన్ని బీసీల మీద మాత్రమే కేసులు ఫైల్ అయినాయి. ఇదే బీసీ నాయకత్వం అని చెప్పుకుంటే ఈరోజు బీసీలను మొత్తాన్ని కూడా అణగదొక్కి బీసీ వ్యవస్థని మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి ఒక గొప్ప కుట్ర చేసినటువంటి ఒక దుర్మార్గుడు అయినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ప్రజలకు ఒక భయాందోళనమైన పరిస్థితిని తీసుకురావడానికి, ప్రజల్ని భయపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేయడాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మేము గౌరవ అడిషనల్ ఎస్పీ గారికి కూడా మేము విన్నపించుకోవడం జరిగింది. ఇతని తమ్ముడి మీద ఇప్పటికే రౌడీ షీట్ నమోదై ఉంది. అతను కూడా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అతను ఉన్న ప్రాంతం నుంచి బయటికి వచ్చి ఇంకో ప్రాంతంలో అతను వెళ్ళి ప్రజలను కానీ ఓటర్లను కానీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అక్కడ ఉండేటువంటి పోటీ చేస్తున్నటువంటి పోటీదారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇళ్లకు పోయి వాళ్ళని భయపెడుతున్నటువంటి సంఘటనలను అక్కడ ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు. సో ఇవన్నీ ఇచ్చినప్పుడు వీళ్ళు దాన్ని ఏం చేయాలంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఒక కొత్త నాటకం, ఒక కొత్త డ్రామా కింద ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మహబూబ్నగర్ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మహబూబ్నగర్ ప్రజలకు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళు చేసేటువంటి ఆగడాలు మనం గత 10 ఏళ్ళు చూసినాం. 10 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, 10 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, ఈయన మొత్తానికి క్లుప్తంగా ఆయనకి ఆ కాలంలో ఏ విధంగా అయితే డబ్బులు వచ్చినాయి అనే విషయాన్ని ఈ మధ్యకాలంలో మొత్తం చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్తున్నాడు. అంటే మైనింగ్ ద్వారా నాకు ఎంత ఆదాయం వచ్చేది, కల్తీ కళ్ళు ద్వారా ఎంత ఆదాయం వచ్చేది, లిక్కర్ సిండికేట్ కుంభకోణాల ద్వారా ఎంత ఆదాయం వచ్చేది అని చెప్పి. కానీ ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నటువంటి పాలమూరులో ఇట్లాంటి మళ్ళొకసారి కుంభకోణాల మీద మాట్లాడి ఆయన దోపిడీ చేసినటువంటి వ్యవస్థని ఇప్పుడు కూడా అట్లాంటి దోపిడీ ఉంది అన్నట్లుగా చిత్రీకరించి ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపించడానికి ఓ కుట్ర చేస్తున్నాడు. దాన్ని మేము తిప్పికొట్టే ప్రయత్నం చేసినాం. అందులో భాగంగానే అతను చేస్తున్నటువంటి ప్రతి తప్పులను కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి మేము ముందుకు వచ్చినాం.